స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రతి పంటకు మద్దతు ధరతో పాటు చట్టబద్ధత కల్పిస్తామన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాలో ప్రతి ఏటా ₹1,00,000 జమ చేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లాలో కనగర్తి, కాపులపల్లి, రాగినేడు, బ్రాహ్మణపల్లి, బోంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఉపాధి హామీ కూలీలను కలిసి మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల ఉపాధి కూలీ పని దినాలను 200 రోజులకు పొడిగిస్తామన్నారు. రోజువారీ కూలీ 400కు పెంచుతామని హామీ ఇచ్చారు. హస్తం గుర్తుకు ఓటేసి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే విజయరమణారావు. గడ్డం వంశీ గారికి ఎంపీకి చేతి గుర్తుకు ఓటేస్తే రేపు మనకు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర బలం ఉంటుంది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో మనం ఏదంటే కొట్లాడి తీసుకొచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ పెద్ద మనసు చేసుకొని చేతి గుర్తుకు ఓటేయాలని చెప్తామని వచ్చాం. నా మాటగా చెప్పండి, మీ గ్రామాలకు వెళ్ళండి. రేపు మన ప్రభుత్వం వచ్చినాక ఆ పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ నేను. రేపు మీరు గ్రామాలకు వెళ్ళి చెప్పండి, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ పనిని 100 రోజుల నుండి 200 పని దినాలు కల్పించే సంవత్సరానికి మినిమం ₹400 కూలించే బాధ్యత కల్పించే బాధ్యత రేపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. 10 ఏళ్లలో 20 కోట్లు ఇవ్వాలి, 20 లక్షలు ఇవ్వలేదు. మరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారులు వచ్చిన తర్వాత 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. వాటితో పాటు ఇవాళ ఆరోగ్యశ్రీలో 5 లక్షలు ఉన్నదాన్ని ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షలు ఇస్తా ఉంది. రేపు మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షలు ఆరోగ్య బీమా కింద ప్రతి పేద కుటుంబానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు.